ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. దేవుని యొక్క వాక్యం ఏం రాయబడుతుందంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడో. ఎవడును ఇద్దరు యజమాను, నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకు ఎవడు కూడా లోబడు, ఇద్దరి దగ్గర ఎవడు పని చేయడు, ఒక్కడి దగ్గర పని చేయగలుగుతాడు అని వాక్యం రాయబడుతుంది. ఎందుకు ఈ మాట రాయబడుతుందనంటే, ఎందుకు ఈ విషయం రాయబడుతుందంటే, పిల్లలు చూడండి, ఆ కింద కూడా తర్వాత కూడా రాయబడి, అతడు ఒకరిని ద్వేషించిన ఏడలా ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు, దేవునికి లోకానికి దాసులుగా ఉండలేరు, దేవునికి సాతానికి దాసులుగా ఉండలేరు. కాబట్టి మీకు ఏం కావాలో అది కోరుకోండి అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఎవరు కూడా మరి రెండు పార్టీలు ఇది కింద పనిచేయలేరు, ఎలగొట్టేస్తారు. అయితే మా దగ్గర లేకపోతే అక్కడికైనా పంపించేస్తారు. ఏమండి, రెండు పార్టీల దగ్గర ఒక మనిషి మేనేజ్ చేయాలంటే అది అయ్యే పని కాదు. ఏదో ఒక రోజు బయటికి ఇద్దరు వెళ్ళగొట్టేస్తారు, ఎవరికి కాకుండా పోతాడు. అందుకే కదా తెలుగులో సామెత ఉంది, రెండు పడవల మీద కాడేస్తే నిలువురు మునిగిపోతారంట. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునితో సరిగ్గా ఉంటావా, లేకపోతే ఇంకా దేనిదన్నా కోరుకుంటావా? దేవుడు కావాలా, లోకం కావాలా, దేవుడు కావాలా, ఆస్తి కావాలా, దేవుడు కావాలా, సిరి కావాలా, దేవుడు కావాలా, సంపద కావాలా అనే విషయాన్ని నువ్వు తీర్మానం చేసుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే రాయబడిన మాట ఏంటంటే, యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగుగా ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఈ లోకంలో ఉన్నదాయనను ప్రేమింపకూడదు. ఎవడైనా లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం కావాలా, దేవుడు కావాలా, లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలి. ఎందుకు అంటే, లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు, లోకాన్ని ఎందుకు కలవద్దు అన్నాడంటే 16వ వచనం చాలా స్పష్టంగా రాయబడుతుంది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీరాశ అంటే శరీర సుఖం కొరకు, శరీర సౌఖ్యం కొరకు కావలసినవి శరీరాశ. నేత్రాశ కళ్ళకు సంతృప్తిగా కలిగించేవి, కళ్ళకి ఆనందాన్ని కలిగించేవి, కళ్ళకు నచ్చినవి. ఏమండి, కళ్ళకు నచ్చినవి, కళ్ళతో ఆశపడే వాటిని నేత్రాశ అంటాం. మూడోదని జీవపుడం అంటే అతిశయం, గర్వం, అన్నీ ఉన్నాయి కదా నాకేంటనేట్టు కొద్దు అనేటువంటి ఫీలింగ్ అనమాట. ఇవన్నీ మనిషిలో ఉంటే వాడు ఖచ్చితంగా లోక సంబంధం అన్నాడు. ఇవన్నీ మనిషిలో లేకపోతే బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? తగ్గించుకొని కుదించుకొని దీనత్వం కలిగి బ్రతుకుతాడు. అటువంటి వారి పట్ల దేవుని కృప ఉంటుంది. అటువంటి వారిపైన దేవుని యొక్క దృష్టి ఉంటుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న పిల్లల స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా, దేవుని యొక్క సన్నిధిలో సెలవిచ్చినట్టుగా ఈ దైవ సంబంధమైనవి, లోక సంబంధమైనవి వేరువేరుగా ఉన్నాయి పిల్లరా. ఒక మనిషి లోకాన్ని ప్రేమించలేడు, దేవుడిని ప్రేమించలేడు, ఏదన్నా ఒకదాన్ని ప్రేమించడానికి ఇష్టపడగలరు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లోకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏమైనా రాయబడుతుందంటే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను. మీరు దేవుని సేవించలేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగ ప్రభునందు ప్రియులారా. నిజంగా ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న విశ్వాసులు మరి చాలా విభాగాలు, చాలా చోట్ల మరి రెండింటి మీద కాళ్ళు వేస్తూ, రెండు అభిప్రాయాలు, రెండు తలంపులు, రెండు నాలుకలు, రెండు మనసులు కలిగి జీవిస్తున్నారు. ఇవి మనిషికి చాలా ప్రమాదకరమైనవి. ఇవి మనుషుల నుండి మనల్ని దూరం చేస్తాయి, దేవుని నుండి కూడా మనల్ని దూరం చేస్తాయి. మనుషుల మంచితనం నుంచి కూడా మనల్ని దూరం చేస్తాయి, దేవుని ప్రేమ నుండి కూడా మనల్ని దూరం చేస్తాయి. రాజుల గ్రంథం రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజల కాలంలో వారంట దేవుణ్ణి సేవిస్తా కూడా, దేవుడు అంటే భయభక్తులు కలిగి కూడా విగ్రహారాధన చేయడం ప్రారంభించారంట. స్తోత్రం కలిగిన ఆ ప్రజలు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 41వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను. చూడండి, ఆ ప్రజలు అలాగూ యెహోవా యందు భయభక్తులు గలవారైనను అంటే వాళ్ళకి భయం ఉంది. తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. అంటే ఒక పక్క దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు, ఒక పక్క విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంట వారును వారి సంతతి వారును నేటి వరకు చేయించున్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. పితరులు చేశారంట. పితరులు చేసినట్టే వీళ్ళు కూడా రోజు రోజుకి చేస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరో చోట చూస్తే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 39వ వచనం లేఖనాలు ఏమో రాయబడుతుందంటే, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, మీరు నా మాట వినని ఎడల
మీరు పట్టుకున్న విగ్రహంలను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి, నా మాట వినకపోతే మీకు నచ్చినట్టుగా చేసుకోండి, కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామను అపవిత్రపరచకూడని ప్రభు అయిన యెహోవా సెలవిస్తాడు. దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. మన అవిధేయత వల్ల దేవుని నామానికి రావాల్సిన మహిమ పోకూడదు, దేవుని నామానికి అపరిశుద్ధత కలగకూడదని చెప్పేసి అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పట్ల ప్రకటన చేస్తాను. స్తోత్రం కలుగుగాక. కాబట్టి పిల్లరా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిమలో ఉన్న మనము మరి ప్రతిదీ కూడా ఆలోచించి అవగాహన చేసి దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని కావాలి. క్లారిటీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా క్లారిటీ కావాలి. దైవ సంబంధమైన విషయాల మీద క్లారిటీ కావాలా, లోక సంబంధమైన విషయాల మీద మనకు క్లారిటీ కావాలా, దేవుడు కావాలా, దేవునికి ఇష్టమైన క్రియలు కావాలా, దేవునికి సంబంధమైన క్రియలు కావాలా, ఏం కావాలి, ఏదో ఒకటి కోరుకో. అందుకే ప్రకటన రాయబడుతుంది, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, కానీ నులివెచ్చగా నువ్వు ఉండొద్దు. కొంతమంది అందరిని కావాలనుకుంటారు, అందరు బలి తెలివిగలండి. అసలు చాలా మోస్ట్ డేంజరస్ తెలివి అనమాట. ఇది నాశనానికి పోయే తెలివి, పడిపోయే తెలివి, ఇది పనికొచ్చే తెలివి కాదు ఇది. ఏమంటే ఎందుకంటే కొంతమంది అందరినీ పోగేసుకుంటారు, అందరిని కావాలనుకుంటారు, అందరితో ఉంటారు, చివరికి ఎవరు లేకుండా పోగొట్టుకుంటారు, అందరిని పోగొట్టుకుంటారు. కాబట్టి మనం దేవుని సంబంధాన్ని పెట్టలేమా, దేవునితో ఉందాం, లోక సంబంధాన్ని పెట్టలేమా, లోకంతో ఉండి డిసైడ్ చేసుకుందాం. అంతేగాని క్లారిటీ లేకుండా భక్తి చేయొద్దు, విశ్వాసం లేకుండా భక్తి చేయొద్దు, నిబంధన లేకుండా భక్తి చేయొద్దు, తెగింపు లేకుండా భక్తి చేయొద్దు. ఇలాంటి భక్తి చేయటం వల్ల జీవితంలో సమస్తం కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరు ఏదో ఒకటి ఎంచుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాక్యం అడుగుతుంది. కాబట్టి మనం చదువుబడిన లేఖనంలో ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్నాడు, ఒక్కడికే లోబడతాడు. మరి ఒకడికి నీ జీవితంలో ఎవరికి స్థానం ఉంది? అపవాదికి స్థానం ఇస్తావా, దేవునికి స్థానం ఇస్తావా, లోకానికి స్థానం ఇస్తావా, దేవునికి స్థానం ఇస్తావా అనేది ఈరోజు మనందరం కూడా ఒక పట్టుదలతో ఒక సంపూర్ణ నిర్ణయం తీసుకెళితే దాని ద్వారా మనం దేవుని దీవెనలో పొందబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడి మాటల ద్వారా మనలో జ్ఞానాన్ని పుట్టించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ తన కృపగలదని వాక్యం సెలవుస్తుంది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడో, ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. మీరు దేవుని కావాలా, సిరికి కావాలా, ఎవరికి దాసులై ఉంటారో మీరే నిర్ణయించుకోనని దేవా లేఖనం మాకు సెలవిస్తుంది. కాబట్టి మా జీవితాల్లో ప్రాముఖ్యమైన మిమ్మల్ని పెట్టుకొని తండ్రి, మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తండ్రి నాయన, రాబో యుగాంతరంలో ప్రభావ నాయన అయా నీ స్తోత్రాలు, మీతో స్థిరమైన జీవితాన్ని మేము ఆలోచన చేసుకుని ప్రభావ మిమ్మల్ని మాత్రమే కలిగి ఉండి మీకు మాత్రమే లోబడి ఉండటం మాకు సహాయం చేయండి. నీ కృపలో వర్ధల చేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మహిమగా నీ హస్తం నీ బాహు చాపండి, దీవించండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.